బ్యాక్ టు న్యూస్. నెల్లూరు యువభేరిలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సందర్భంగా కొద్దిగా కూర్చుంటే మిగతా వాళ్ళకి కనిపిస్తుందమ్మా. ఎవరు ఏమనుకోకపోతే దయచేసి కొద్దిగా కూర్చునే ప్రయత్నం చేయండి అమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడకుండా ఉంది. దయచేసి కొద్దిగా కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడే పరిస్థితి వస్తుంది. దయచేసి కాస్త కూర్చునే కార్యక్రమం చేయండి. కొద్దిగా కూర్చోవాలమ్మా. దయచేసి కాస్త కూర్చుండే కార్యక్రమం, వెనకల వాళ్ళకి కనపడదమ్మా. దయచేసి కాస్త కూర్చోవాలమ్మా. దయచేసి కూర్చోండి అమ్మా. దయచేసి ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి చర్చ జరుగుతా ఉన్న కార్యక్రమంలో నాకన్నా ముందు దాదాపుగా 40 మంది స్టూడెంట్స్, యువకులు అందరూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి ప్రొఫెసర్ మాల్యాద్రి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ రామిరెడ్డి గారు, అదే రకంగా స్టూడెంట్ వింగ్ కు సంబంధించిన విశ్వరూపాచారి, స్టూడెంట్ వింగ్ కు సంబంధించి డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వింగ్ కు సంబంధించి శ్రావణ్ కుమార్, సుధీర్ గౌడ్, రూపా, సలాము, జక్కంపూడి రాజా అందరూ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాల మీద మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక హోదా అంశం మీద ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా అంశం గురించి మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి. అందరం చదువుకుంటా ఉన్నాం. కొంతమంది చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నారు. అత్యధిక భాగం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకుంటున్న వాళ్ళే. నేను అడుగుతా ఉన్నది ఒకటే, మిమ్మల్ని అందరినీ కూడా, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళందరం మనం అందరం ఉన్నాం. చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి చేతులు పైకెత్తండి. దాదాపుగా ప్రతి చెయ్యి పైకెత్తింది. మాకు ఉద్యోగాలు కావాలి అన్న ప్రతి చెయ్యి పైకెత్తింది. నేను అడిగేదల్లా ఒకటే, ఇవాళ చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలి అన్న నినాదం ప్రతి స్వరం చేస్తా ఉంది, ప్రతి చెయ్యి లేస్తా ఉంది ఉద్యోగం కావాలి అని. మరి మనకు ఉద్యోగాలు కావాలి అని అంటే ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మాట ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా కూడా
మనకు వినిపించిన మాట ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు ఏ గోడ మీద రాతలు చూసినా కూడా మనకు కనిపిస్తా ఉన్న రాతలేమిటి అని అడుగుతా ఉన్నా. ఏ గోడ చూసినా, ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా, చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని మీటింగులో మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి నోట్లో నుంచి కూడా ప్రతిరోజు మనకు వినిపించింది ఏమిటి అంటే, జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించింది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబులు మనకు వచ్చాయా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి. కొద్దిగా అటువైపున నిలబడి ఉన్న వాళ్ళంతా కూడా కుర్చీలో దయచేసి కూర్చుంటే కాస్త వెనకల వాళ్ళ కనపడే పరిస్థితి వస్తుందమ్మా. దయచేసి ఆ కుర్చీలలో కూర్చునే కార్యక్రమాలు చేయండి. వెనకల కాస్త నిలబడ్డ వారంతా కూడా. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎన్నికలకు ముందు జాబు